లొకేషన్ ఏంటిదా పోయేసి వస్తామా? ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. ఆంటీ లోకేష్ అక్కడున్నాడు ఆంటీ. కింద ఉన్నాడు, దయ్యం పట్టినోళ్ళలాగా ఏదో చేస్తున్నాడు. భాష చూడు బర్రితో ఒక ఎత్తి చూడు. హాయ్ గాయ్స్, ఇప్పుడే దెబ్బ మూవీ చూడడం జరిగింది భయ. చాలా రోజు నుంచి వెయిటింగ్ నేను ఈ సినిమా కోసం, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా పోయాను భయ. నేను గుర్దాలో అనే సిరీస్ చాలా పెద్ద ఫ్యాన్ భయ. ఇలాంటి మూవీ తెలుగులో ఎందుకు రాదా అని ఫీల్ అయ్యేవాడిని. ఫైనల్లీ అలాంటి మూవీ వస్తుంది అని తెలిసి నేను ఎగ్జాక్ట్గా థియేటర్కి వెళ్ళాను భయ. సినిమా పాజిటివ్స్కి వస్తే స్టోరీ బాగుంది భయ. సర్ప్రైజింగ్లీ రౌండ్ రెడ్డి గారి యాక్టింగ్ నాకు చాలా బాగా అనిపించింది. బ్లడ్ పెట్టేశాడు ఆయన. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది, డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ అయితే అబ్బా చించేసాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇంక నెగిటివ్స్ కి వస్తే హీరో యాక్టింగ్ బాగా అనిపించలేదు భయ. డైరెక్షన్ కూడా అంత గొప్పగా ఏం లేదు. మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది భయ. టైటిల్ ట్రాక్ పడేటప్పుడు మ్యూజిక్ లో టమ్ అని వచ్చింది, టూ అని వచ్చింటే ఇంకా బాగుండేది భయ. ఫైనల్లీ ఈ సినిమా చూసినప్పుడు డబ్బులు బొక్క అనిపించింది భయ నాకు. ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.99 ఆనియన్స్ భయ. ఆ 0.1 అనేది ఏమైందంటే చెప్పానుగా, ఆ మ్యూజిక్ లాస్ట్ లో 10 రాలేదు. ఒకవేళ మీరు ఈ సినిమాని చూస్తే ఎన్ని రేట్లు ఇస్తారు కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా. తుప్పు తుప్పు షూటింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావు. బ్లడీ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఏంద్రా నువ్వు షూటింగ్ చేసేదే? బయట నుంచి చూసి నువ్వు పిచ్చాడు అనుకుంటారా? కెమెరా కూడా ఆన్ చేయకుండా కెమెరా ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి షూట్ చేయాలా? మళ్ళీ చేసుకుందాంలేపా, టీ తాగేసేద్దాం. యూట్యూబ్ ఛానల్ మనకు అవసరమా? క్రింజ్ అయిపోవా మావా? ఈ రివ్యూ ఛానల్ చేయాలంటే సిగ్గు శరం మానం అన్నీ వదిలేయాలరా. ఏమోరా, నాకు ఇవన్నీ వర్కౌట్ అవ్వమనిపిస్తుంది. మావా, నాకున్న యూట్యూబ్ ఛానల్ తీసేస్తే నాకున్న 33 మంది సబ్స్క్రైబర్స్ ఏమైపోవాలి చెప్పు? వాళ్ళ కోసమే నేను కష్టపడతా. ట్రై అండ్ విల్ గెట్ సక్సెస్ రా. అయినా పొద్దున లేదు సినిమా రివ్యూ చెప్తున్నావు, అసలు సినిమాకి ఎప్పుడు వెళ్ళావురా? రాత్రే మూవీస్లో చూసాను రా. సినిమా థియేటర్ కన్నా ముందు ఆ వెబ్సైట్లోనే వస్తుందిరా. వైరసీలో సినిమా చూసేసి సినిమా రివ్యూ చెప్తున్నావు, సిగ్గుగా లేదు నీకా? సిగ్గు సార్ వదిలేసినాడే మావా సినిమా రివ్యూవరు. ఏందిరా ఇన్స్టాగ్రామ్లో నీ పేరు నువ్వే సెర్చ్ చేసుకుంటున్నావా? ఏం లేదు మావా, ఇన్స్టాలో నా మీద ఏమైనా ఫ్యాన్ పేజ్ ఓపెన్ అయ్యామని. ఈ జర్మకి ఇది మారడు. ఒక సబ్స్క్రైబర్ పెరిగారు రా, టీబీలు నాదే. సరేరా. అబ్బా, ఇలాగే నేను రోజు ఫేమస్ అయిపోతానేమో. నేను నా ఫ్యాన్స్, బెంజ్ కారు, ఐఫోన్లు, డబ్బు, అబ్బా హైలైట్. నన్ను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలందరూ పోటీలు పడతారు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా, అడుక్కుంటున్నావా? బాబయ్య, నువ్వేమనుకుంటా మనం కాసేపు ఓపెన్ మళ్ళీ ఏంటి జోబులు ఎంత ఉంది? ఎత్తక్కు అయితే అండర్స్టాండ్ సిచ్యువేషన్. అబ్బో ఇంగ్లీషు. నువ్వు మహా అంటే అరగంట సేపు ఎత్తుకు పై జోబు కింద జోబు ఎత్తుకు ₹2 ఎత్తిస్తావు. ఆ ₹2 హెయిర్ కండిషనర్ కాదు కదా, నా హెయిర్ షాంపూ కూడా రాదు. ఆ ₹2 కోసం నా కాలు చేసి ఎడకూరుకొని రావాలా? వద్దులే. జీవితం ఐఫోన్, వీడికి కూడా ఐఫోనా? హలో చెప్పరా? ఇంకా పోదాం పదా. మండే కదరా, ఇది వాళ్ళకి మండే. నిమ్మకాయ దిష్టి నిమ్మకాయలు దొక్కి అలవాటైందిరా నీకా? అదొక సాటిస్ఫాక్షన్. చెప్పడం మర్చిపోయా, మా అమ్మ ఈరోజు మా పెద్దమ్మ ఇంటికి పోద్దురా, మా ఇంటి సిట్టింగ్ వేద్దాం. మరి మీ నాన్న? మా నాన్న ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో సిట్టింగ్ వేస్తారా. ఎవరెవరు? నువ్వు నేను ఏజెంట్ కల్లా ఉన్ని పిలుద్దాం. వాడు వస్తాడంటావా? అలా మా నేను పిలుస్తాను ఉండా. పద. బంగారం పాతది కొత్తది కొనలేదా?
యాడికి పోయి వచ్చావురా పొద్దున్నే? చెప్పాను కదా మా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన దాని పని మీద తిరుగుతా ఉన్నా. వచ్చాడయ్యా కష్టజీవి, పైసా ఆదాయం ఉండదు, క్షణం తీరిక ఉండదు. 24 గంటల కాలక్షేప పనులే గానీ పనికొచ్చే పనులు చేస్తుండవా? అసలు నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావురా? ఏంటి నీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించట్లేదా? ఏమన్నా లవ్ చేస్తే పెళ్లికి డబ్బులు కట్టడం తక్కువ అని చెప్పి మీ గురించి ఆలోచించి లవ్ కూడా చేయట్లా. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మా గురించి ఆలోచించి నువ్వు లవ్ చేయట్లేదా? అసలు ఎవరైనా చూస్తారా నీ మొహాన్ని డబ్బా మొహం వేసుకున్నా? నువ్వు అసలు మా అమ్మవేనా? అమ్మంటే ఎలా ఉండాలి అసలు? కొడుకు డిప్రెషన్లో ఉంటే మోటివేట్ చేసే విధంగా ఉండాలా. నీ మాటలుగా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపెట్టట్టున్నా. చీపురు కడతో కొడతా ఎక్కువ మాట్లాడేవంటే. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించరా అంటే పెళ్లి కట్నం అంటావు. ఏదైనా పనికొచ్చే పని చేద్దామని లేదు. ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి? చూడమా, నేను యూట్యూబర్ని, కంటెంట్ క్రియేటర్ని. ఎవరైనా అడిగితే అదే చెప్పు. కొడితే ఈపు విమానం మొత్తం మోగద్ది. ఉండేది 30 సబ్స్క్రైబర్లు, దాంట్లో 2 నీయే ఫేక్ అకౌంట్లు. నా ఫోన్ లోంచి చేసుకున్నావు, మీ అబ్బ ఫోన్ లోంచి చేసుకున్నావు. చెప్పుకుంటే పరువు తక్కువ పని. చేసుకున్నానండి. కొడుకు యూట్యూబ్ ఛానల్ పెడితే ఒక తల్లిగా సబ్స్క్రైబ్ చేసుకోలేవా? అబ్బా ఛే! నాకు అర్థమైపోయింది. ఎప్పటి నుంచో డౌట్ ఉంది, అది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంది? మీరు మా అమ్మ కాదు కదా, నన్ను హాస్పిటల్ జెత్తుకొచ్చేసారు. నిజం చెప్పనా ఆంటీ, మీరు మా అమ్మ కాదు. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? ఆంటీ నన్ను రోజు పీడ్చుకొని తింటుంది. వచ్చి నన్ను కూడా తీసుకెళ్ళిపో అమ్మా. ఎక్కడుందో మా అమ్మ, నా గురించి బాధపడతా ఉంటుంది. అమ్మా మొహం మీద ఎవడ కొట్టాడు రా? పొద్దున బైక్ స్కిడ్ పడ్డారా, దెబ్బ తగిలిందిరా నాయన. బైక్ స్కిడ్ పడితే అక్కడ తగినది దెబ్బ. ఇప్పుడు నీకు మళ్ళీ పడి చూపాను నేనా? వద్దులే, తాగు. మా నాన్న మా అమ్మ గిడాకులు ఇచ్చేస్తే బాగుండు. రే ఎందుకురా నవ్వుతున్నారు? నిజంగానే పడ్డాను రా బైక్లోంచి. మా అమ్మ ఏం కొట్లా. మీ అమ్మ కొట్టిందని మేమేం చెప్పలేదులేరా. బైక్లోంచి పడ్డా. నీకు సలహా ఇస్తా, ఇన్సూరెన్స్ తీసుకోరా, ఎందుకన్నా మంచిదే. ఇప్పుడు చూడు, ఇన్సూరెన్స్ తీసుకో బోరు కొట్టదా? ఏముంటుంది రా అసలు ఆ ఇన్సూరెన్స్లో? చూడు మామ, నెలకి 500 లెక్కన ఒక ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. నీకేమన్నా ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యావనుకో, ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కిందే కవర్ అవుతాయి. ఒకవేళ ఎప్పుడైనా నీ అదృష్టం బాగుండి చచ్చిపోయావనుకో, నువ్వు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీని బట్టి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు వస్తాయి. ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు మొత్తం. ఏం అర్థమైందా నీకా? నేను బతుకుండే దానికంటే చచ్చిపోతేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని. ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇన్సూరెన్స్ తీసుకోమనట్లేదురా. ఇన్సూరెన్స్ తీసుకొని చచ్చిపోండి అని మోటివేట్ చేస్తున్నట్టుంది. ఏరా ఇన్సూరెన్స్ తీసుకుంటావా? ఒక నిమిషం నేను ఫోన్ చేస్తా చూడు. బయటకు వెళ్ళే కాల్స్ అన్ని నిస్వార్థింపబడినవి. దయచేసి ASML మొబైల్ మధ్య 1-503 డయల్ చేయండి. అర్థమైందా? నేను రీఛార్జ్ చేసుకున్నా, డబ్బులు లేవు. నీ ఇన్సూరెన్స్ స్కానింగ్ తీసుకురావాలి నేనా? చూడు మామ, ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవుతా ఉంది. నేను ఫస్ట్ ముఖ్యంగా రాగానే నీకరే ఇన్సూరెన్స్ తీసుకుంటా. అట్టయితే నువ్వు తీసుకున్నట్టే. ఏంది మామ ఏదో అంటున్నావు? నేనేమలేదురా, ఆల్ ది బెస్ట్ చెప్తాను అంతే. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందా నుంచి ఫోన్ చూస్తా ఉన్నావు? లవరా ఏంటి? రోజుతో జాబ్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోద్దిరా. ఆ జాబ్ ఉంటుందో ఓడద్దో ఫైనల్ లిస్ట్ కోసం వెయిటింగ్. నీ జాబ్ యాడికి పోతులే కానీ మామా, నువ్వు లవ్ చేసినా? ఎవరు నేనా? నా మొహానికి ఎవరు పడతారా? నిజం చెప్పలే మావా. వద్దురా నాయన. మామా నువ్వేమన్నా లవ్ చేసావా? సిగ్గుపడుతున్నాడే తుస్సో. ఎవర్రా పిల్ల, ఇంత సిగ్గుపడుతున్నావు అంటే ఎవరు ఉండే ఉంటారు. ఎవరు మామా? ఎవరు? ఎవరో చెప్పకూడదా? నీ లవ్ స్టోరీ వినాలని ఉందా? వద్దులేరా, ఒకరి లవ్ స్టోరీ పక్కనోడికి ఎప్పుడు క్రింజ్గానే అనిపిస్తుంది. అది ఓడి దాకా వచ్చేదాకా తెలియదు. చెప్పరా, మేమేం అనం గాని. ఒరే ఈడు అప్పుడెప్పుడో ఏదో పిల్లలు లవ్ చేస్తుంది చెప్పినట్టు గుర్తురా. తల మీద దెబ్బ తగలంగానే గతం గుర్తు వచ్చింది రే. రే నువ్వు చెప్పరా. చెప్పు. అది 2009. నువ్వేంద్రా 2009కి వెళ్ళిపోయావా? చెప్పు. నువ్వు వద్దు పో, నేను వస్తే మీ ఆటలోకి రాము. నువ్వు వస్తే మేము కూడా రాము. నువ్వు వస్తే మేము కూడా రాము. నువ్వు వస్తే మేము రాము ఆడుకోండి.
అలా తను నా జీవితంలోకి వచ్చింది, ధైర్యాన్ని తెచ్చింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ధైర్యం ప్రేమగా మారింది. ఆ ప్రేమని తనకి చెప్పాలంటే చాలా భయం వేసేది. కానీ ఒకరోజు రే ఆడికి తీసుకెళ్తున్నావురా? రే నేను చెప్తాలే పారమ్మా, నేను చెప్తాలే పా. పాప పక్కన ఉండబాకు, వెళ్ళిపోయాడు నుంచి. నాకు అర్థమైంది కానీ ఏమే ఇంకా రాలేదా మీ వాడు? నీకెలా తెలిసే? వాడు రాకపోతేనే కదా మాకు ఫోన్ చేస్తావు. వచ్చేస్తున్నాడే. వచ్చినా వెనకాలే వస్తూ ఉంటాడు. ముందుకొచ్చి ప్రపోజ్ చేసే ధైర్యం కూడా లేదు. ఇలాగే సంవత్సరాలన్నీ గడిపేస్తుంటాడు. మా నానే ఏంటి లవ్వా? ఆ? ఇట్రా. ఎంత నీ వయసు? 18 ఉంటాయా? ఈ వయసులో మీకుండేది ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్. దానికి మీరే ప్రేమ అని పేరు పెట్టేసుకుంటారు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు అంకుల్, నాది లవ్ కాదు, అట్రాక్షన్ అంటుంటే నవ్వు వస్తుంది. చూడండి అంకుల్, మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే బయట 80% మంది ఇలానే ఉన్నారు. మోహాలకి కామాలకి ప్రేమ అనే పేరు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ నేను అలా కాదు అంకుల్. మీ అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాను, నిజంగా ఇష్టపడుతున్నాను. తన్నే పెళ్లి చేసుకుంటాను. చేసుకుని ఒక ప్రేమికుడుగా తనంటే నీకెంత ఇష్టమో చెప్పావు. ఒక తండ్రిగా తను పోషించగలవు, బాగా చూసుకుంటావని భరోసా నాకు కావాలి. నేను చెప్పేది ఏంటంటే కెరీర్ మీద ఫోకస్ చెయ్యి, సక్సెస్ అవ్వు, బాగా సంపాదించు. అప్పుడు తనేంటి, తనను మించిన వాళ్ళు వస్తారు. తను వస్తుందా? ఏంటి మీరు చెప్పినట్టే సక్సెస్ అవుతా, సంపాదిస్తా. నాకు తనకంటే అందమైన అమ్మాయి అవసరం లేదు, తనకంటే గొప్ప అమ్మాయి కూడా అవసరం లేదు. నాకు తనే కావాలి, తన్నే పెళ్లి చేసుకుంటా. మీకు కావాల్సిన భరోసా నేను మీకు తెచ్చిస్తా. నాకు కావాల్సిన ప్రేమని మీరు నాతో పంపిస్తారా? అప్పటి నుండి తన కోసమే కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నా. అప్పుడు ఆయన వస్తే పారిపోయాని చెప్పావు కదరా, ఆయనతో కూర్చొని డీలింగ్ మాట్లాడుకొచ్చాను. వా అయినా ఆ పిల్ల ఏముందనరా అంత స్పెషాలిటీ? తన కోసం ఎంత చేయడానికి? తను కాకపోతే ఇంకొకరు, అలా ఒకరు కాకపోతే ఇంకొకరు అనే ఆప్షన్ మైండ్లో ఉన్నంత వరకు మనస్ఫూర్తిగా ఎవరిని ప్రేమించలేవు. ఒకరి దగ్గర ఆగిపోవడమే ప్రేమ అంటే. అబ్బో చెప్పాను కదరా, ఒకరి లవ్ స్టోరీ ఎప్పుడు పక్కనోడు క్రింజిగానే అనిపిస్తుంది. జాబ్ వచ్చేసిందిరా, డాన్స్ వేద్దాం. పోరా డాన్స్ వేద్దాం, రండిరా. పోరా రే పోరా, నువ్వు అసలు ఏమరా రండి. అయిపోయింది, ముందే ఫస్ట్ రీతుకు ఒకసారి ఫోన్ చేద్దాం. నేను అందరూ బాగుపడిపోతున్నారు, నేను తప్ప. ఎంగేజ్ వస్తుంది. ఈ నంబర్ పని చేయట్లేదా? ఇన్స్టాగ్రామ్లో కొట్టరా, వచ్చేస్తుంది. కనిపించిందిరా, రిక్వెస్ట్ పెట్టేశాను రా. వెళ్ళాడాను దూకు. వెళ్ళండి రా, మీరు ఫస్ట్ వెళ్ళండి. అందరూ బాగుపడిపోతున్నారు, నేను తప్ప. హాయ్, హలో. హాయ్. నీతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు? బాగున్న రీతు. నీతో మాట్లాడాలి సాయి. కలుద్దామా? కలుద్దామా? ఎప్పుడు? టుమారో మార్నింగ్ 10 o'clock.
లొకేషన్? లాస్ట్ టైం మనం మీట్ అయిన చోటే, మీ నాన్న నా క్లాస్ పీకిన చోటే. సరే, నా ఫోన్లో ఛార్జ్ 2% ఉంది. స్విచ్ ఆఫ్ అయిపోద్దేమో. బాయ్. సరే, ఓకే, గుడ్ నైట్, బాయ్. ఆప్. ఈరోజు ప్రపోజ్ చేస్తున్నాను. ఏయ్ ఎలా అరే నీ కుళ్ళురా. అరే ఏంట్రా ఇంకా తను రాలేదు? సాంబార్ మొహం. 10కి రమ్మంది, వచ్చాక 9:30కి వచ్చావు. పూలా వచ్చాడు. హలో చెప్పమా. ఏరా తినంగానే ఊరి మీద పెత్తనానికి వెళ్ళావు? మధ్యాహ్నం ఏం కూర చేసేదా? ఏం కూర చేద్దాం అనుకుంటున్నావా? మొన్న రసము, నిన్నటిది పెరుగుంది. ఈరోజు సొరకాయ పప్పు చేద్దాం అనుకుంటుండా. సండే సొరకాయ పప్పు యాక్. ఎవరైనా తింటరా? అరే లోకి, ఇటు చూడురా, నేను ఎక్కడే ఉన్నాను రా. నాకేమైందిరా? రే నాకేమైందిరా? చెప్పరా ఎందుకు ఏమవుతుంది? మా నాన్న కూడా నన్ను చూడలేకపోతున్నాడు. Sister, we tried our level best. He is no more. Sorry. హలో, ఎవరా ఉన్నారా? హలో. బ్రో ఆగండి బ్రో. హే, ఎవరు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. అసలేం జరుగుతుంది ఇక్కడ? అంతా కలలా ఉంది, మాయగా ఉంది. నువ్వు చనిపోయావు మిత్రమా? నేను చనిపోయానా? నేను చనిపోవడం ఏంటి? బ్రతికే ఉన్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చనిపోయావు, ఇదే నిజం. ఇది నువ్వు స్వీకరిస్తేనే నీ ఆత్మ శాంతి చెందుతుంది. వెళ్ళు, నీ దేహం దగ్గరే ఉండు. నీ దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు నీకు ఇంకా ఈ భూమి మీద అవకాశం ఉంది. నిన్ను చివరిసారిగా చూసుకోవడానికి వచ్చిన వాళ్ళని నువ్వు చివరిసారిగా చూసుకుంటారా. నీ బంధువుల్ని, ఆత్మీయుల్ని నువ్వు చూసేటప్పుడు వాళ్ళతో నీకున్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఈ భూమి మీద నుంచి నువ్వు తీసుకెళ్లేది ఏం లేదు, ఆ జ్ఞాపకాలు తప్ప. వెళ్ళు. మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిందక్క. ఒరే సాయి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా?
తొందరగా పెళ్లి చేసేసుకోరా, నీకోసం మహారాణి లాంటి అమ్మాయి తెస్తాను నాన్న. నా కొడుకు నన్ను వదిలిపోయాడా? చిన్న లేరా, చిన్న దేవుడా, నా కొడుకు నన్ను వదిలిపోయాడా? చిన్నప్పటి నుంచి కలిసి వెలిసి తిరిగేదయ్యా. నా బిడ్డ, నా బిడ్డ. ఒరే లోకేశ, నన్ను వెళ్ళిపోయాడా? చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి వెలిసి ఉన్నారు కదయ్యా. చీకటి పడుతుంది, త్వరగా వెళ్ళాలి. రేపు ఇచ్చేద్దామా? పదా చూసి చేద్దాం. ఏంటి బాబు ఇది? మీ అబ్బాయి ఇన్సూరెన్స్ వెళ్ళిపోయిన తర్వాత మీకు అమౌంట్ రాలేదు, నామినీగా మీ పేరు ఇచ్చారు. ఎవరు రైడా? వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాబాయ్ కొడుకు. మీరు మా అన్న ఫ్రెండ్సా? అవును రచన. అమ్మాయి ఫోన్ డైకింది విరిగి పెంచిన ఆన్ చేసి తీసుకొస్తాలే, రేపు తెచ్చిస్తాలే. ఈ ఫోన్ రిపేర్ చేసి అందుకే వచ్చింది నేను దగ్గరికి. మధ్యాహ్నం రెండు రిపేర్ చేసి పెడతాను, చేసుకోండి అడ్వాన్స్. కాదండి, మీ ఫోన్లో సిమ్ నేను తీసుకోబడుతుంది, నాకేం లెక్క. సరే మళ్ళా సిమ్ మేడ పోతురా, ఫోన్లో వేసుకుంటాను. ఎరా ఏం చేస్తున్నావాడా? ఏం లేదురా. అమ్మదయ్యం ఇంక అయిపోయిందిరా నా లైఫ్. అతని కోసం వెయిటింగ్, అతను వస్తే ఇంక వెళ్ళిపోవడమే. అయితే ఈరోజు అంతా మమ్మల్ని చూస్తూనే ఉన్నావా? లైఫ్ అంతా నేను చాలా మిస్ అవుతా మావా. అయినా సడన్గా అయిపోయిందిరా లైఫ్.
తన్ని కలవాలని ఎంత ఆస్తా ఉన్నావురా. ఎవరిని రా? నీళ్ళెవర్రా? నాలెవరెవరు? ఏ తన్ని కలవడానికి వెళ్ళినప్పుడే కదరా నీకు యాక్సిడెంట్ అయింది. రే మామ నీకేం గుర్తులేదరా? యాక్సిడెంట్ అయింది గుర్తుంది. మిమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని చూసినప్పుడు గుర్తొచ్చారు. అసలు తను ఎవర్రా? తను గుర్తులేకపోవడం ఏంట్రా? ఉండు తన ఇన్స్టాగ్రామ్ వెతికి చూపిస్తా ఫోటో. రే తను ఎలా మర్చిపోయాను రా. చివరిగా ఒకసారి చూసి వస్తాను రా. ఆగరా మామ నేను కూడా వస్తున్నానా. రే మామ ఆగరా. రే తొందరగా తను కలవాలరా. మళ్ళీ పైకి వెళ్ళిపోతా నన్ను చూడలేను రా. కళ్ళు ఇదంతా ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది మిత్రమా. వెళ్దామా? లేదు నేను రాను, నేను రాలేను. ఈ భూమి మీద కొన్ని రోజులు ఉండడానికి వచ్చావు, ఇప్పుడు వెళ్ళిపోవాలి అంతే. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తనతో నేను జీవితం అనుకున్నాను. ఇప్పుడు తనతో జీవితాంతం ఉండే అవకాశం ఎలాగో లేదు. కనీసం నా ప్రేమనైనా తనతో చెప్తాను. ఇప్పుడు నేను పైకి వచ్చేస్తే తనకు నా ప్రేమని చెప్పలేకపోయిన రిగ్రెట్ నాతో ఎప్పటికీ ఉండిపోతుంది. కనీసం నేను తనని ప్రేమిస్తున్నాను అని తనకి చెప్పే అవకాశం ఇవ్వండి స్వామి. ఈ విచారంతో పైకి వచ్చినా నీకు ఎలాగో ఆత్మశాంతి కలగదు. నీ ప్రేమను తెలియపరచడానికి నేను చివరిగా ఒకరోజు సమయం ఇస్తున్నాను. ఇప్పుడు నా బాడీ కాలిపోయింది కదా, నన్ను ఏ బాడీలోకి పంపిస్తారు? ప్రేమను వ్యక్తపరచడానికి నీకు రూపం అవసరం లేదు, నీ మాట తనకు వినిపిస్తే చాలు. ఇప్పుడు నువ్వు వెళ్ళబోయేది బాడీలోకి కాదు, మరి ఒక ఫోన్లోకి. ఫోనా? నా ఫోన్ ఎప్పుడో పగిలిపోయింది కదా. కానీ అందులోని సిమ్ నీ మిత్రుడి ఫోన్లో ఇంకా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ ఫోన్లోకి వెళ్ళబోతున్నావు. ఈ సిమ్ నా ఫోన్లోనే ఉంది. నా ఫోన్ నుంచి నా ఫోన్కి ఎలా కాల్ వస్తుంది? సాయిగా నిన్న ఫస్ట్ నువ్వు చచ్చిపోను బాత్రూమ్ కదా. నువ్వు చచ్చిన నా నగలు అనరా, భయం ఉందిరా. ఇప్పుడు ఏంట్రా నువ్వు తనతో మాట్లాడాలి అంతే కదా. నాకు ఏదో ఒకటి చేసి కాన్ఫరెన్స్కి వెళ్తా. నువ్వు ఒక్క లైన్లో ఉండు, నేను నెంబర్ కనుక్కుంటున్నాను, నువ్వేం మాట్లాడబాక. ప్రశాంత్ మీ క్లాస్ నా అమ్మాయి నెంబర్ పెట్టారు. నీకెందుకు అన్నీ నెంబర్ పెట్టా? నీ యాదవ్ ఇన్వెస్టిగేషన్ కూడా పెట్టా. దయ్యాలతో డీలింగ్ చేస్తున్నాను, నువ్వు ఉండకుండా వెళ్ళిపో. హలో, ఎవరు? హలో నేను సాయిని. హలో సాయి, కంపెనీ కాల్ మా, ఇప్పుడే వస్తాను. సాయి ఎక్కడున్నావు? ఇప్పుడు ఎలా ఉంది నీకు? నేను చెప్పేది విను. నేను ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దీనికి సమాధానం కూడా నువ్వేం చెప్పకు. చూడు, ఐ లవ్ యూ. నాకు నువ్వంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే. కరెక్ట్గా ఎప్పటి నుంచి అనేది నాకు కూడా తెలియదు. నువ్వు నా పక్కన ఉంటే
చాలా బాగా అనిపిస్తుంది. నీకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. నీకు నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ చాలా భయం వేసేది. నాకు నువ్వంటే చాలా ఇష్టమే. నీతో కలిసి 60-80 ఏళ్ళ జీవితాన్ని ఊహించుకున్నాను. నా చివరి క్షణాల వరకు నీతోనే ఉండాలనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు అంత అదృష్టం ఇవ్వలేదు. నన్ను చూడడానికి ట్రై చేయకు, జాగ్రత్త. నేను ఇంకా నిన్ను కలవలేను. సాయి అలా అనుకురా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా ఇయర్స్ తర్వాత నాకు మెసేజ్ చేసి కలవాలంటే ఎంత ఆనందపడ్డానో తెలుసా. నేను చూడాలని ఎంత ఆశతో ఎంత ప్రేమగా చూస్తున్నానో తెలుసా. వచ్చేసరికి నువ్వు లేవు. అక్కడ రోడ్డంతా రక్తం మరకలే ఉన్నాయి. ఎంత ఎంత ఏడ్చానో తెలుసా. అది నువ్వు మా ఇండు కడతాని. అప్పటి నుంచి నీ కాల్ చేద్దామని ట్రై చేస్తున్నా, స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఎలా కలవాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. సాయి, ఐ లవ్ యూ సాయి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నాకు నువ్వంటే చాలా ఇష్టం. సాయి చనిపోయాడు.